రీసెంట్ గా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ లో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. టీవీ న్యూస్ ఛానల్స్ లో, పేపర్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో అండ్ సోషల్ మీడియాలో ఈ పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ కు యుద్ధం అవుతుండటంతో ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని బ్లాక్ చేయడానికి ఇరాన్ పార్లమెంట్ లో డిస్కషన్స్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. మామూలు ఒక స్ట్రైటే కదా, దాన్ని బ్లాక్ చేస్తే వరల్డ్ మీద ఎందుకు అంత ఎఫెక్ట్ పడుతుంది అన్నట్లు చెప్తున్నారు. అసలు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటే ఏంటి, ఈ స్ట్రైట్ ఎక్కడ ఉంది, దీని యూజ్ ఏంటి, ఈ స్ట్రైట్ ను ఇరాన్ బ్లాక్ చేస్తే ఇండియా మరియు వరల్డ్ ఎకానమీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు స్ట్రైట్ అంటే ఏంటి, దీనిని ఎందుకు స్ట్రైట్ అని పిలుస్తారు ఇప్పుడు చూద్దాం. స్ట్రైట్ అంటే ఏవైనా రెండు పెద్ద సముద్రాలు లేదా వాటర్ బాడీస్ ని ఒక చిన్న నేరో వాటర్ ప్యాసేజ్ కలిపే ఆ నీటి మార్గాన్ని స్ట్రైట్ అని పిలుస్తారు. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే, మనం ఊర్లో ఒక వీధి నుండి వేరొక వీధిలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక్కోసారి చిన్న సందుల్లో నుండి వెళ్తుంటాం కదా, సో అలా ఆ సందుని ఈ స్ట్రైట్ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గురించి తెలుసుకుందాం. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఏషియా కాంటినెంట్ లో మిడిల్ ఈస్ట్ రీజన్ లో ఉంది. ఇది పెర్షియన్ గల్ఫ్ ను మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ తో కలుపుతుంది. దీని లెంత్ వచ్చి 167 కిలోమీటర్స్ ఉంటుంది. విత్ వచ్చి 95 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ దీని యొక్క నేరో పాయింట్ దగ్గర ఉన్న విత్ ఏమో 33 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఇరాన్ మరియు ఓమన్ కంట్రీస్ కు మధ్యలో ఉంది. పెర్షియన్ గల్ఫ్ అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ ఆయిల్ సోర్సెస్ ఉన్న ప్రాంతం. సో ఈ పెర్షియన్ గల్ఫ్ లో ఉన్న గల్ఫ్ కంట్రీస్ లైక్ ఒమాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి కంట్రీస్ వాళ్ళ దేశాల్లో లభ్యమయ్యే ఈ క్రూడ్ ఆయిల్ మరియు నేచురల్ గ్యాసెస్ ను వరల్డ్ మొత్తానికి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ద్వారా తప్పకుండా ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ సముద్ర మార్గం గుండానే వీటి యొక్క ఎక్స్పోర్ట్ ని చేయగలవు. సో అలా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని క్రాస్ చేయక తప్పదు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని బ్లాక్ చేస్తే ఈ గల్ఫ్ కంట్రీస్ నుండి ప్రతిరోజు జరిగే క్రూడ్ ఆయిల్ అండ్ కంప్రెస్డ్ ఎల్ఎన్జీ గ్యాస్ సప్లై అనేది ఆగిపోతుంది. ఇలా జరిగితే ఈ వరల్డ్ ఎకానమీ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. ఎందుకంటే టోటల్ వరల్డ్ లో ఉన్న కంట్రీస్ కు సప్లై చేయబడే 1/3 ఆఫ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండ్ 30-35% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ అనేది ఈ ఒక్క స్ట్రైట్ నుండే పాస్ అవుతుంది. ఒక రోజుకి సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ని ఈ స్ట్రైట్ ద్వారా టోటల్ వరల్డ్ కు ఈ కంట్రీస్ అనేవి సప్లై చేస్తున్నాయి. యావరేజ్ గా నెలకు సుమారు 3000కు పైగా షిప్స్ అనేవి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ట్రాన్సిట్ చేస్తాయి. టోటల్ వరల్డ్ లో సప్లై అయ్యే 20% ఆఫ్ ఎల్ఎన్జీని ఓన్లీ ఫ్రమ్ ఖతర్ అండ్ యూఏఈ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో ఖతర్ అండ్ యూఏఈ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్రాస్ చేయక తప్పదు. 2024లో ఈ హార్మజ్ స్ట్రైట్ ద్వారా పాస్ అయ్యే 83% ఆఫ్ ఎల్ఎన్జీ అండ్ 84% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మన ఏషియాకు ట్రేడింగ్ అయ్యేది. అండ్ ఆ 84% ఆఫ్ క్రూడ్ ఆయిల్లో 69% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఇండియా, జపాన్, చైనా అండ్ సౌత్ కొరియాలకు సప్లై చేయబడ్డాయి. ఇండియా అయితే టోటల్గా 85-88% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ 85-88% ఆఫ్ క్రూడ్ ఆయిల్ లో నియర్లీ అబౌట్ 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ ఒక్క హార్మజ్ స్ట్రైట్ నుండే ట్రేడింగ్ అయ్యి వస్తుంది. ఇండియా వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ కన్స్యూమర్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. లాస్ట్ ఇయర్ 2024లో 232.7 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంది. అంటే సుమారు $157.5 మిలియన్ వర్త్ ఉన్న క్రూడ్ ఆయిల్ ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది. బట్ మనకు రష్యా నుండి కూడా అధిక మొత్తంలో క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. అండ్ ఖతర్ అనేది బిగ్గెస్ట్ న్యాచురల్ గ్యాస్ సప్లయర్ ఫర్ ఇండియా. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ప్లేస్ లో వరల్డ్ లోనే సెకండ్ ప్లేస్ లో ఉంది ఇండియా ఆఫ్టర్ చైనా. సో ఒకవేళ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బ్లాక్ చేస్తే మనకు గల్ఫ్ కంట్రీస్ నుండి రావాల్సిన 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ సప్లై అనేది అండ్ ఎల్ఎన్జీ సప్లై అనేది ఆగిపోతుంది. రష్యా క్రూడ్ ఆయిల్ సప్లై చేసేటప్పటికి కూడా ఆయిల్ అనేది సరిపోకపోవడంతో రేట్స్ అనేది మన ఇండియాలో గవర్నమెంట్ పెంచుతుంది. అండ్ వరల్డ్ లో కూడా ఆయిల్ రేట్స్ అనేవి ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకుంటాయి. ప్రతిరోజు బైక్లు, కార్లు, బస్సుల మీద తిరిగే వాళ్లకు ఆయిల్ సప్లై ఆగిపోతే ఎలా ఉంటుందో తెలుసు. సో అందుకే రేట్ పెంచినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎంత పెట్టైనా సరే కొనాల్సి వస్తుంది. ఈ విధంగా ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బ్లాక్ చేయబడితే ఈ విధమైన ఎఫెక్ట్ అనేది టోటల్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా చూపిస్తుంది.